రీసెంట్ గా ఒక మేడం కాల్ చేసి, నేను సికింద్రాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నా, నేను ఇంట్లోకి వెళ్ళక ముందు గోడలకి ఇట్లా పెయింట్ ఊడుతుందని మనకి కాల్ చేస్తే, సైట్ లో అడుగుపెట్టి ఇంట్లోకి వెళ్తుంటే అప్పుడే పెయింటింగ్ ది ఫైనల్ కోటింగ్ అవుతుంది. కానీ ముందేసిన పెయింట్ మాత్రం పుట్టితో సహా ఇట్లా ఊడిపోతుంది. ఇది మనం సైట్ లో యూజ్ చేసే మన టూల్ కిట్ బాక్స్ అండి. ఇక పెయింట్ ఊడిన దగ్గర మన థర్మల్ స్కానింగ్ పెట్టి చెక్ చేస్తే వాటర్ లీక్ అయిన దగ్గర మేజర్ ఇంటెన్సిటీ చూపించింది. మరి ఇది ఎక్కడి నుంచి లీక్ అయిందని గోడ అవతలికెళ్ళి చెక్ చేస్తే క్లియర్ గా మనకి 2 రూట్ కాజెస్ దొరికినాయి. ఒకటేమో ట్యాప్ లూజ్ ఫిట్టింగ్, ట్యాప్ కి థ్రెడ్డింగ్ సరిగా చేయకపోవడం వల్ల ట్యాప్ లూజ్ ఉండి వాటర్ ఇక్కడ నుండి లీక్ అయి టైల్ లోపల నుండి వాటర్ వెళ్లి గోడకి వాటర్ లీకేజ్ అయ్యి పెయింట్ ఊడిపోయింది. ఇంకా వర్కర్స్ ఈ బాత్రూమ్స్ యూజ్ చేసినప్పుడు వాటర్ ఈ టైల్ జాయింట్స్ లో నుంచి లీక్ అయి పెయింట్ ఊడిపోయింది. మరి ఈ బాత్రూమ్స్ కి వాటర్ ప్రూఫింగ్ వర్క్ కాలేదా అని అడిగితే వాటర్ ప్రూఫింగ్ అయింది. ఎక్కడైంది? స్లాబ్ మీద, అంటే టైల్స్ కింద అయింది గానీ ఈ టైల్ జాయింట్స్ లో మాత్రం ఎపాక్సీ ఫిల్ చేయలేదు. మనమేమో వాటర్ ప్రూఫింగ్ అయిపోయింది అనుకుంటాం. ఇప్పుడు కొత్తగా అవుతున్న ఫ్లాట్స్ అన్నిటితోటి ఇదే ప్రాబ్లం. మీ ఫ్లాట్ కొత్తదైతే వాటర్ లీకేజ్ వల్ల మీ ఇంటీరియర్స్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఫ్లాట్స్ లో ఉన్న ప్రతి డిఫెక్ట్ తెలవాలి. కాబట్టి ఇంట్లోకి వెళ్ళక ముందే హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ చేయించుకోండి.